ఆహా! ఎవ్రీ టైం వెరైటీ పెడతారా? ఇప్పుడు పోయినసారి లాస్ట్ ఇయర్ ఎవడు పెట్టిన పంట పెట్టాను. ఆహా! అది ఏ రకమో? మామూలు దిగుబడి బాగుంటుంది అది. దీనికంటే ఎక్కువ. మరి ఈసారి ఎందుకు పెట్టలే అది? పోయినసారి అది వాళ్ళు కొనుగోలు కటింగ్ వస్తాయి కానీ బాగా పడినాయి కదా దొడ్డి. ఆహా! బిల్లంచి కొద్దిగా డ్రామా తెగి కింద 5 కిలోలు ఎందుకులే అని ఒకసారి పెద్ద పంట పెడితేనే మనకు లాస్ట్ వస్తుంటున్నారు. ఏనా హాయ్ అన్న, ఇది పంట చూడడానికి చాలా బాగుంది కదా. మరి ఏ రకం ఇది? సన్న రకమే కదా? మరి సన్న రకమే ఏ రకము? అసలు ఎన్ని రోజుల పంట ఒకసారి మా రైతులకు చెప్పండి. ఇది సాంబార్లో క్రాసింగ్ అండి. బీబీటీ కావేరి అని కావేరి వాళ్ళు సీడ్ తయారు చేశారు. క్రాసింగ్ సీడ్ అండి. ఇది 150 రోజుల కాల వ్యవధి. ఇది అంటే సాధారణంగా పంట కంటే ఒక 15 రోజులు ఎక్స్ట్రా వస్తుంది, టైం పడుతుంది. వచ్చేసి ఎన్ని వచ్చేసి 400 ఎబవ్ ఉంటాయండి గింజలు అయితే. ఒక కంకి వచ్చేసి అంటే సాంబార్ కంటే కొద్దిగా లైట్ గా చిన్నగా అనిపిస్తుంది అండి గింజ. 400 ఎబవ్ 500 లోపు బిలో ఉంటాయండి. 150 రోజుల కాల పరిమితి అండి. ఓకే, మరి ఎలాంటి తెగులు కానీ ఎలాంటి రోగాలు? అంటే దీని కాండం కూడా వేకిడి కంటే లావుగా ఉంటుందండి. కొంచెం లావు కాండమేనా? లావు కాండమే. కొద్దిగా మసిపోయిన కూడా అనేది కూడా ఒక తట్టుకునే శక్తి దీని లోపల ఉన్నది. మసిపోయిన ఇప్పుడు ఏం రాలేదు మీకు? మసిపోయిన లైట్ గా తెల్లపోయిన వచ్చింది. మామూలు సాధారణంగా ఇప్పుడు వేయకటి కూడా అప్పుడప్పుడు కొట్టినట్టేనే 2 టైమ్స్ అంతే కొట్టినాం. కాకపోతే ఏంటంటే దీనికి ఒకటి కాటిక రోగానికి ఒకటికే కాటికే మెడిసిన్ కోసం ఒకటి ఏదో మందది అదొక కాటికకే స్ప్రే చేసినాం ఇంపార్టెంట్గా. అంతేగాని దీనికి మెడిర్పు కానీ ఇంకేమైనా కానీ మామూలుగా పురుగు మందులకు అయితే పిచికారి పురుగు కోసం అయితే చేసినాం. అంతకంటే వేరే అయితే దీనికి పెద్ద పెట్టుబడి కూడా రాలేదు. అదే యూరియా కూడా 2 టైమ్స్ వేసినాం అండి. పెద్ద కాల పరిమితి అయినా కూడా 150 రోజులు అయినా కూడా మేము 2 సార్లు వేసినాను. అయినా అది పచ్చగానే ఉన్నది. స్టార్టింగ్ నాటి పెట్టిన 20 డేస్ 18 డేస్ లోపలనే పిలకలు అప్పుడే వచ్చేసినాయి ఆల్రెడీ దీనికి. తర్వాత మామూలు వేసేది ఫస్ట్ డోస్ తోటి యూరియా వేసినాం, సెకండ్ డోస్ అది వేసినాం. థర్డ్ జనరల్గా వేయకట్టి చిన్న పంట అయినా 3 డోసులు వేసేది. కానీ ఇది పచ్చగా ఉండేసరికి సన్నధాన్యం బాగా పచ్చగా ఉండి మెడలికి వచ్చే అవకాశం ఉంటుంది. వేయకుంటున్నా అయినా కూడా పచ్చగానే ఉండి మంచిగా యాక్టివ్గానే ఉండొచ్చు. ఎన్ని గిట్ల అయితే ఘనంగానే వేసింది. కానీ ఎకరానికి వచ్చేసి మరి ఈ వాతావరణానికి అయితే సుమారు 4 ఫుట్ల అయితే మిషన్ డబ్బాలతో 4 డబ్బాలతో అయితే దిగుబడి అయితే వెళ్ళింది. అయితే వాతావరణం అనుకూలిస్తే మేబీ ఏంటంటే 5 ఫుట్ల వరకు వెళ్తుందని మాకు అమ్మిన వాళ్ళు మాకు చెప్పారండి. అయితే ఆ ఉద్దేశంతో మేము పెట్టడం జరిగింది. దీని రకం అయితే బీపీటీ కావేరి 95 దీని నెంబర్ 2295. ఇందులో చిన్న పంట కూడా ఉన్నదండి. అదేంటంటే 2235 అని ఉన్నది. అది జనరల్గా ఇప్పుడు ఉన్నటువంటి మన సౌభాగ్య అవుతుంది, ఈశ్వర్ 22 అవుతుంది అంటే ఆ టైంలో వచ్చేస్తుంది. కానీ ఇది లేట్ వస్తుంది, కొంచెం లేట్ పంట. కాకపోతే కొంచెం నాణ్యత అయినా ఉన్నది. గంట కానీ ఎన్నో కానీ నాణ్యత అయినా ఉన్నది. అంటే ఒక గంటకు వచ్చేసి ఎన్ని పిలకలు ఉంటాయన్నా? పిలకలు వచ్చేసి సుమారు దీనికి 12 నుండి 16, 20 దానికి ఉన్నాయండి. కొన్ని చోట్ల ఎక్కువ ఉంటాయి, కొన్ని చోట్ల ఎక్కువ ఉంటాయి. మేబీ 20 ఉన్నాయండి. ఈ కంటలో 20 ఉన్నాయి. 20 ఉన్నాయి, కరెక్ట్. సాధారణంగా 12 నుండి పైకి అబౌట్ 20 వరకు ఉంటాయండి. అది దీని యొక్క పంట కాల పరిమితి దిగుబడి. అవును. ఇంకోటి మరి ఇది అగ్గి తెగుళ్ళు అన్నారు కదా, మరి అగ్గి తెగులు వచ్చే అవకాశాలు? ఇలాంటివి రాలేదండి. వాస్తవం చెప్పాలంటే మేము దీనికి అగ్గి తెగులు సంబంధించి పిచికారే చేయలే అసలు. మేము నాటు పెట్టేటప్పుడు డిఏపి వేసినాం. ఎన్ని బస్తాలు వేసిరన్నా? ఎకరానికి ఒకటే బస్తా డిఏపి వేసినాం. నేను పెట్టిన 3 ఎకరాలు పెట్టిన 3 బస్తాలు వేసినాం. తర్వాతకి 18 డేస్ లోపల ఇది ఆటోమేటిక్గా గ్రోతింగ్ బాగానే కనిపించింది. అంతకుముందు వేయకటై పెట్టినా కానీ అనిపించాలి. కానీ పిలకలు అప్పుడే ఆ ఫస్ట్ డిఏపి తోటే బాగా అనిపించింది. తర్వాతకి నేను గుల్కల ప్యాకెట్, ఒక యూరియా ఈ మిక్స్ చేసి వేయడం జరిగింది. తర్వాత క్లోరోపైపాస్ 50 వేసి పురుగు స్ప్రే చేయడం జరిగింది. తర్వాత మళ్ళీ ఒకసారి ఎట్లనే మొగి పురుగు వచ్చే టైంలో కొద్దిగా ఘనంగా వచ్చి మొగి పురుగు అంటే చిరుపొట్ట దశలో మొగి పురుగు అక్కడ ఒకటి కనిపిస్తే అప్పుడు కూడా ఇది అదే మన ఇది పురుగుకు సంబంధించి పిచికారి డైమండ్ లిక్విడ్ను వాళ్ళ అందులో
ఈ మసిపోయిన తెల్ల పేను కనిపించిందండి లైట్గా. అంటే నా 3 ఎకరాలకు వచ్చేసి 2 డబ్బాలు కలిపి కొట్టినది మసిపోయిన సూప్. అది అంటే బీపీహెచ్ బాపతి ఉన్నది గుంటూరు వాళ్ళది, అది మిక్స్ చేసి లైట్గా కొట్టాం. పెద్దగా మసిపోయిన బాగా ఆశించినట్టు లేదు కానీ కాకపోతే అక్కడ ఒకటి తెల్లగా ఉండేసరికి ఎందుకైనా మంచి ఉద్దేశంతో అది ఒకసారి పెట్టినాం. ఓకే. ఈ గంట పిలికలు మరి ఏ మందులు వాడే? పటేరా గిలా ఇలాంటి? ఓన్లీ ఒక పటేరా వాడినామండి. అంతేనా? పటేరా యూరియా అంతే ఫస్ట్ డోస్. ఇక ఓకే. సెకండ్ ఎంటీ యూరియా వెళ్ళినామండి. అది 20 days గ్యాప్లో నాటు విత్తిన తర్వాత 18 days తర్వాత పటేరా యూరియా ప్లస్ తర్వాత ఒక 20 days 22 days తర్వాత యూరియా ఎంటీ యూరియా వెళ్ళినాం. మళ్ళీ ఇంకో డోస్ వేయాల్సి వస్తే కావచ్చు అని అనుకున్నా. ఎందుకంటే మామూలుగా వేయకట్టి పెట్టినప్పుడే చిన్న పంట పెట్టినప్పుడే యూజ్ అయ్యేది, ఎర్రబడేది. కానీ ఇది పచ్చగా మంచిగా ఘనంగా అట్లనే ఉన్నది కాబట్టి దానికి వేయలేక ఇక సెకండ్ సారి వేస్తే ఇది సన్నధాన్యం కాబట్టి బాగా ఏపుకు వచ్చి ఎన్నో ఘనంగా పెట్టదని ఉద్దేశంతో అందరితో క్లోజ్ చేసినాం. అది మరి పొటాష్ వేసి చాలా మంది పొటాష్ కూడా వేస్తారా గట్టిగా? వేద్దాం అనుకున్నా కానీ వేయలేదా? అయితే పొటాష్ వేస్తే కొంచెం వెయిట్ వస్తుంది అంటారు కదా. పొటాష్ వేస్తే తాలు పోకుండా బాగుంటుంది, వేయాలి. ఆ టైంలో ఏమున్నాయిలే బాగానే ఉన్నాయి. ఇప్పుడు ఒక కంకి వచ్చే తాలు గిట్లా ఏం లేవు కదా. ఇది వర్షం పోయిన తర్వాత ఎన్నొచ్చింది ఈనినాయండి ఇవి. ఓహో ఓకే. వర్షాలు కంప్లీట్ పోయినాక లేట్ పంట కదా, 150 days పంట కదా. అవునవును. వర్షాలు కంప్లీట్ పోయిన తర్వాతనే బయటకు వచ్చింది. ఎండ బయటకు రావడం జరిగింది. అప్పుడు సుంకు రాలకుంటున్నది. తాళైతే లేదు, తాళైతే కనిపిస్తుంది మ్యాక్సిమం లేదు. ఇంకోటి ఇది మనకు అలా ఇది మరి వర్షానికి కింద పడే చాయిస్ ఏమైనా ఉందా? మరి ఇప్పటి వరకు అయితే చూడడానికి చాలా బాగుంది. ఒక్కటైనా అసలు గంటలు ఒక గంట కూడా కంటే కాండం దొడ్డు ఉంటుందండి. మ్యాక్సిమం పడే అవకాశం లేదు. ఓకే. 99% పడే అవకాశాలు లేవు. ఏదైతే ఇప్పుడు ఈశ్వర్ డబుల్ 2 అయితే సౌభాగ్య అయితే బాగా కొంచెం ఏపుగా పెరుగుతుంది. ఇది దానికంటే కొంచెం తక్కువనే పెరుగుతుంది. అంటే హైట్ ఎంత వస్తాయండి? హైట్ వచ్చేసి ఇది అట్లీస్ట్ 3.5 అండి. ఓకే 3.5. అయితే కొన్ని వచ్చేసి వీడికి భుజాల వరకు పెరుగుతాయి కానీ ఇది నడువుల వరకు పెరుగుతుంది. అవును కరెక్ట్. కానీ ఇది పడే అవకాశం చాలా తక్కువ. అదే ఈశ్వర్ డబుల్ 2 వచ్చేసి ఏంటంటే ఇక్కడ వరకు పెరిగి అడ్డం పడే అవకాశాలు చాలా ఉన్నాయి. ఇదైతే ఇంతవరకు పడే అవకాశాలు చాలా తక్కువ, పడలే కూడా. మన వర్షాలకు చాలా మంది పడ్డాయి కానీ మరి పడలే. ఓకే. ఏ తుఫాన్ అయినా తట్టుకునే శక్తి అయితే దీనికి, వర్షానికి గాలికి పడే అవకాశం 99 చూడడానికి కనిపిస్తుంది. ఎక్కడ కూడా అసలు పడడం లేదు కింద. ఇదే అండి పంట వివరాలు. ఓకే అండి. అయితే ఏమైనా మన రైతులు ఏమైనా ఫోన్ చేసి మీరు కొంచెం ఎక్స్ప్లెయిన్ ఇట్లా చేస్తారు కదా. ఓకే మీ నెంబర్ కూడా ఇస్తాము. ఏమైనా డౌట్ ఉంటే వాళ్ళకు మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి ఈ పంట గురించి. ఓకేనా? రైట్ అన్న. ఏమైంది టైగర్?